న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామంలోని మహిళలు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు నేలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. వానలు పడక ఎండలకు ఇబ్బందులు పడుతున్నామని వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలందరికీ నీళ్లు పోసి జలాభిషేకం చేశామని గ్రామ మహిళలు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉంచాలని గ్రామ దేవతలను కోరుకోవడం జరిగిందన్నారు. మాకే పోతులు తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము మాకే పోతులు తెచ్చినాము మేము ఆనందానికి వచ్చినాము జల్లెట్ల మల్లెలు నైరా తమ్ముడ దండాన గచ్చి కట్టవరా తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టవరా తమ్ముడా పోతలింగన్న తమ్ముడా పోతలింగన్న బండి కట్టవరా తమ్ముడా పోతలింగన్న దండాన గచ్చి కట్టవరా తమ్ముడా దండాన దచ్చి కట్టవరా తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టవరా తమ్ముడా పోతలింగన్న దండాన దోసి కట్టవరా తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి గ్రామము చల్లగుంచవరా తమ్ముడా పోతలింగన్న ఊరని నేను పోతున్నా తమ్ముడా పోతలింగన్న నల్లిగాని పడతాండి ఏం తీవ్రం అవుతుంది గొర్రెని మాట్లాడినా మేమందరం అట్టుగా పడుతుంది అటు పోయి రెడీ రాంగే వాళ్ళు వద్దన్నారు పోసేతాలు ఆశపడుతుంది ఏం కాదు ఏం కాదు అంతేనా తెల్లారు వాళ్ళకి మంచిగా చెట్లు తిండాలి దేవుడా ఒక్క ఇక్కడ ఏమో అంతా కొట్టాలి. మండలం గోవర్ధనగిరి గ్రామంలో గ్రామ దేవతలందరికీ నీళ్లు పోస్తున్నాం. వానలు పడక ఎండల ఇబ్బంది పడుతున్నాం. వానలు పడాలని కోరుకుంటున్నాం. రోజు గోవర్ధనగిరిలో ఉన్న మహిళలందరము గ్రామ దేవతలందరికీ నీళ్లు పోయాలని అనుకున్నాము. అందరం ఇక్కడికి రావడం జరిగింది. పోచమ్మ తల్లికి నీళ్లు పోయడం జరిగింది. అందరం అమ్మవారికి వర్షాలు కురవాలని మా గ్రామం అంతా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని అందరూ అమ్మవారిని వేడుకున్నాము. మేము గోవర్ధనగిరి గ్రామంలో ఉన్న మహిళలందరూ ఏకదాటిపై ఉండి మేము రేపు ఇక్కడున్న గోవర్ధనగిరిలో ఉన్న పోచమ్మ తల్లి చెట్టు కింద ఉండడం జరిగింది. గత కొన్ని వందల సంవత్సరాలుగా కూడా చెట్టు కింద ఉంటుంది. ఈ సంవత్సరము గుడి కట్టాల్సిందిగా మేమందరం అనుకుంటున్నాము. దానికి ప్రభుత్వం సహకరించి మాకు ఎండోమెంట్ ద్వారా కొంత ఫండ్ ఇచ్చి మంత్రి గారు సహకరించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మేము మహిళలందరం ముందుకు వచ్చి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క దేవతకు కూడా ఈ రోజు నీళ్లు పోయడం జరుగుతుంది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.